విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జూలై 13, 14, 15 తేదీలో ఏపీ వ్యాప్తంగా కలెక్టరేట్ కార్యాలయాల వద్ద మహాధర్నాలు నిర్వహించనున్నట్లు ఏఐఎస్ఎఫ్ నేతలు తెలిపారు. పెండింగ్ లో ఉన్న 6,400 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, సంక్షేమ హాస్టల్స్ లో సమస్యలను పరిష్కరించాలని కోరారు. అలాగే ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్, ఐటీఐ కళాశాలను ప్రతి మండలంలో ఏర్పాటు చేయాలని, యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని అన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విద్యార్థికి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ వర్తించబడదని చెప్పి జీవో నంబర్ 77 చెప్తా ఉంది. మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో జీవో నంబర్ 77 రద్దు చేస్తామని చెప్పని ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రకటన చేశారు. కానీ కనీసం 77 రద్దు ఊసేలేదు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో సంక్షేమ హాస్టల్ విద్యార్థులకి 10% రూపాయలు 10% మెస్సాజీలు పెంచుతామని చెప్పని ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఆ సంబంధ శాఖ మంత్రులు ప్రకటన విడుదల చేశారు. దాన్ని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ గా పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఎందుకంటే గత సంవత్సరంలో నవంబర్ 21 తేదీన ఇదే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని కలిసి ఏదైతే ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో మీరు అందించేటువంటి డైట్ ని, ముడి సరుకులు కొనాలంటేనే, ఈ రోజు రా మెటీరియల్స్ కొనాలంటేనే అటు గిరిజన కార్పొరేషన్ మార్కెట్ కానివ్వండి, అగ్రికల్చర్ మార్కెట్ కానివ్వండి, విలేజ్ మార్కెట్లు కానివ్వండి, పూర్తిగా 74 రూపాయలు పడతా ఉన్నాయి యావరేజ్ గా. మీరు ఇచ్చే 53 రూపాయలు సరిపోతారని చెప్పని చెప్తే నాది పూచి విద్యార్థులు న్యాయం చేస్తారని చెప్పి హామీ ఇచ్చారు.